అబ్బా ఇప్పుడే అయిపోవాలనా? ఇంకో 4 రోజులు వస్తే ఏమాయే? ఎండాకాలం రానే బట్టే ఇంకా ఉడుకు నీళ్ళ తానాలెందుకు? గ్యాస్ దండుగా. పొద్దుగాల ఓ కూర, పొద్దుముక్క ఓ కూర వండుడు అవసరమా? ఒక్కపార వండితే 4-5 రోజులు ఎక్కువ వస్తుంది కదా. ఒక్కపార పెడితే నెలన్నర వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి 9 పడుతున్నట్టు. ఇప్పుడు సుత గన్నే ఇస్తారా? పైకం ఎంత కట్టాల్సి వస్తుందో ముందే తగ్గిస్తారా, లేదంటే అకౌంట్లు వేస్తారా అనే డౌట్లు ఉండొచ్చు చాలా మందికి. ఈ వార్త చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. 500కే గ్యాస్ పథకం ఈ మంగళవారం శురువైతుంది. అయితే ఎంత కట్టాలి, ఎంత ఇస్తారు, ఎట్లిస్తారో తెలియక అందరు తికమకైతున్నారు. క్లారిటీ ఏందంటే 500 నోట్ ఇయ్యంగానే సిలిండర్ ఇయరుల్లో మొత్తానికి మొత్తం అంటే 955 రూపాయలు కట్టాల్సిందే. అటెనక 455 రూపాయలు మన అకౌంట్లో వేస్తుంది సర్కార్. ఇక అప్పుడు 500కే గ్యాస్ అందినట్టు. గ్యాస్ కనెక్షన్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటది కాబట్టి అందులో పడతాయి పైసలు. హరిసుత తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే, ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినోళ్ళకే 33 జిల్లాలల్లా 40 లక్షల మందికి ఇయ్యాల్సి ఉంటదని లెక్క తేలింది. అట్లని మాకు నెలకోటి కావాలి, 2 నెలలకు 3 కావాలంటే కోరినన్ని రావుల్లో 3 ఏండ్ల సంది మీరు ఎన్ని వాడిండ్రనే లెక్క తీసి దాన్ని బట్టి నెల కోట పడుతుందా, 2 నెలల కోట, 3 నెలల కోట అనేది డిసైడ్ చేస్తారు ఆఫీసర్లు. అట్లనే 27వ తారీఖు సందే కరెంటు మీటర్లకు 0 బిల్లులు కొట్టుడు శురువైతుంది. 200 యూనిట్ల లోపు ఆడినోళ్లకు బిల్లు రాదిగా. ఒకవేళ అంతకంటే ఎక్కువ కరెంటు కాలినోళ్లకు 200 యూనిట్ల పైకం తీసేస్తారో లేదో క్లారిటీ రాలేదు ఇప్పటికైతే. దీనికి సుత కోపిన్ కారెట్ ఉండాల్సిందే. అవి లేక కొత్తగా అప్లికేషన్ పెట్టినోళ్లకు కారెట్ వచ్చినాకనే ఇస్తారో ఏమో మరి.